హలో ఎవ్రీవన్. జనవరి 18కి మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయిపోయింది కదమ్మా. సో అంటే ఈ గ్యాప్లో వీళ్ళందరూ కూడా సైనిక్ స్కూల్ నవోదయ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా సైనిక్ స్కూల్స్ అయితే ఎక్కడున్నా సరే హిందీ కంపల్సరీ ఉంటుంది. హిందీ సబ్జెక్ట్ మనకి ఇప్పుడు కేరళ వెళ్తే మలయాళం, హిందీ ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. అలా ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ లాంగ్వేజ్ అండ్ మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటి హిందీ కంపల్సరీ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవడం కన్నా హిందీ సెలెక్ట్ చేసుకోవడమే కరెక్ట్. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా హిందీ మీద కూర్చోండి. అంటే హిందీ టాపిక్ అనేది నేర్చుకోండి. వాట్ ఎవర్ వెబ్సైట్ ఏదైనా సరే తీసుకుని డైలీ 1 అవర్ వర్డ్స్ మీనింగ్స్ కానీ గ్రామర్ పార్ట్ కానీ మై అంటే ఏంటి, తుమ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్, వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్, కర్త, కర్మ, క్రియ, ఓకే, ఉపసర్గ అంటే ఏంటి, వాక్య ప్రయోగం అంటే ఏంటి, సహీ గలత్, ఇలా ప్రతి మీనింగ్ తెలుసుకుని వెళ్ళకపోతే మీరు అక్టోబర్ వరకు కూడా సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఖాళీగానే ఉంటారు. సో మీరు ఎక్కడ ఎలా చదివినా సరే 1 అవర్ టైం ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే 1 అవర్ టైం స్పెండ్ చేయాలి, తప్పకుండా చేయాలి హిందీ మీద. హిందీ బాగా వస్తే ప్రాబ్లం లేదు. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేర్చుకునే స్కోప్ అయితే ఉండదు, ఎందుకంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. 6th క్లాస్ కొంత పర్వాలేదు, 7th క్లాస్ అయితే దారుణంగా ఉంటుంది. ఒక్కొక్క లెసన్ వచ్చి చిన్న చిన్న వర్డ్స్తో ఒక 4-5 పేజెస్ ఉంటుంది. దట్టు చాలా డిఫికల్ట్ టెర్మినాలజీ. సో ఆ టెర్మినాలజీని రీచ్ అవ్వాలి అంటే కనీసం బేసిక్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే తప్ప అప్పటికి రీచ్ అవ్వలేరు. మేబీ ఇది ఏముందులే అక్కడికి వెళ్ళాక చూసుకోవచ్చులే అనుకుంటే దట్స్ యువర్ విష్. ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు హాలిడేస్లో వచ్చి నా దగ్గర నేర్చుకునే టైం కూడా లేక సఫర్ అవుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ యూసేజ్ ఉండదు, హాలిడేస్కి వస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఆ 10 days 15 days హడావిడి సరిపోతుంది. బాగా చదివే పిల్లలకు కూడా సరిపోదు. సో ఎవరైతే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను, మీరు కంపల్సరీ సైనిక్ స్కూల్ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే డైలీ 1 అవర్ హిందీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లెర్న్ హిందీ ప్రాపర్లీ, అదర్వైజ్ డెఫినెట్లీ యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్. ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో హిందీ అనేది బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మై వస్తే లాస్ట్లో హూ వస్తుంది, తుమ్ వస్తే లాస్ట్లో హో వస్తుంది. ఇవన్నీ కంపల్సరీ తెలియాల్సిన విషయాలు. ఇప్పుడు నేర్చుకోకపోతే తర్వాత మీకు టైమే ఉండదు. థ్యాంక్ యూ.